గడిచిపోయిన సంవత్సరాలు వృధా అయ్యాయని, జీవితంలో చాలా నష్టపోయాను అని బాధపడుతున్నావా? అయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. అంటే మీ జీవితంలో శత్రువు దొంగిలించిన సంతోషాన్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ, మరియు ఆశీర్వాదాలను కానీ దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. మీరు కోల్పోయిన సమయాన్ని దేవుడు రీస్టోరేషన్ చేయబోతున్నాడు. మీ ఓటమిని దేవుడు గెలుపుగా మార్చగలడు. గతం గురించి చింతించకండి. దేవుని రెట్టింపు ఆశీర్వాదం మీకోసం సిద్ధంగా ఉంది. ఈ వాగ్దానాన్ని నమ్మితే ఆమెనని కామెంట్ చేయండి. మరిన్ని వాగ్దానాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, గతంలో నేను కోల్పోయిన సమయాన్ని, నష్టపోయిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి బాధపడుతున్నాను, చింతించుచున్నాను. ఈరోజు మీ వాగ్దానం ప్రకారం నా జీవితంలో కోల్పోయిన ప్రతిదీ మరల నాకు దయచేయమని ప్రభువైన యేసు నామములో అడుగుచున్నాను. నా కన్నీటిని తుడిచి నాకు రెట్టింపు సంతోషాన్ని ఇవ్వమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి మీకు, మీ కుటుంబానికి సమాధానం కలగజేయునుగాక. ఆమేన్.